హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈ కథ సండే మ్యాగజైన్లోది. కథ పేరు జయమ్మ సెటిల్మెంట్. రాసిన వారు వాణిశ్రీ గారు. ఇక కథ ఇలా మొదలవుతుందండి. స్టాఫ్ రూమ్లో దిగులుగా కూర్చొని ఉంది నందిత. ఆమె ఎదురుగా టేబుల్ మీద లంచ్ బాక్స్ ఉంది. అది ఓపెన్ చేసలేదు. నందిత, లంచ్ చేయటం మొదలుపెట్టలేదేంటి అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది తేజస్వి. తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్, నందిత ట్యూటర్. తినబుద్ధి కావటం లేదు, హీనస్వరంతో చెప్పింది నందిత. నీ మూడ్ బాగున్నట్లేదు, ఏమైంది నీకు? అనునయంగా అడిగింది తేజస్వి. నిజమే, నా మూడ్ బాగాలేదు. ఎందుకంటే మేనేజర్ నన్ను దెయ్యంలా పట్టుకున్నాడు. అతన్ని ఎట్లా డీల్ చేయాలో తెలియటం లేదు. ఆఫీస్ మేనేజర్ కళ్యాణ్ చక్రవర్తితో నా సమస్య. ఎందుకు? లెక్చరర్గా ప్రమోషన్కి అడ్డం పడుతున్నాడా? లంచం అడుగుతున్నాడా ఏంటి? లంచం అడిగినా బాగుండేది, వాడి మొహాన కొట్టేదాన్ని. నా మీద కన్నేశాడు, అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అతను చెప్పే మాటలు వింటుంటే కంపరంగా ఉంది. నీకు 28 ఏళ్ళు, ముదిరిపోతున్నావు. ఇంకేం పెళ్ళవుతుంది? నాతో సెటిల్ అయిపో. ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పిస్తాను. ఫ్యూచర్లో నువ్వే ఈ కాలేజ్ ప్రిన్సిపాల్. ఇక నువ్వు సిటీ బస్సుల్లో తిరిగే పనే లేదు, కార్ అరేంజ్ చేస్తాను అంటున్నాడు. పగలంతా పిల్లలతో వాగి వాగి అలసిపోతూ ఉంటే వీడి వేధింపులొకటి. చస్తున్నాను. వచ్చే దుఃఖం ఆపుకుంటూ అంది నందిత. చైర్మన్కి కంప్లైంట్ చేద్దామా అంది తేజస్వి. ఏం లాభం లేదు. అతనికి వాళ్ళు బంధువులు. మన మీదే ఎదురుదాడి చేస్తాడు. నాకైతే ఈ జాబ్ మానేద్దామనిపిస్తుంది. ఎక్కడికైనా పారిపోదామా, సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచనలు వస్తున్నాయి. విరక్తి పుడుతుంది. ఎందుకు ఈ పాడు బతుకు? బుడమేరు పొంగి ఆమె కళ్ళల్లో నుంచి ప్రవహిస్తోంది. నందిత, కూల్ కూల్. నువ్వు ఎక్కడ చేరినా ఇటువంటి వేధింపులు తప్పవు. ఇక్కడ మంచి ప్యాకేజ్, ప్రమోషన్ వస్తే శాలరీ పెరుగుతుంది. రిజైన్ చేద్దాం, సూసైడ్ చేసుకుందాం అని ఆలోచించటం పిరికితనం అంటూ తేజస్వి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. తేజస్వి సీనియర్. తన స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని కాలరాయిపోయిన వాళ్ళందరినో చూసి రాటుదేలింది. కానీ నందిత అలా కాదు. నాకు 28 కాకపోతే 38. వాడికి ఎందుకు నా పెళ్లి సంగతి? పెళ్లి కాకపోతే వీడికి కీప్గా పడుండాలా? నందిత కన్నీళ్లు తేజస్వి చేతి మీద రాలిపడ్డాయి. ఆమెను చూస్తుంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేసింది తేజస్వినికి. నందిత, అసలు ఒకటి చెప్పు. నువ్వు చక్కగా ఉంటావు, చదువుకున్నావు, జాబ్ ఉంది. మరి పెళ్ళెందుకు లేట్ చేస్తున్నావు? సరైన సంబంధాలు రావటం లేదా అడిగింది తేజస్వి. పెళ్లి ఖర్చులు ప్రాబ్లం. ఎంత జాబ్ చేస్తున్నా కూడా కట్నాలు ఇవ్వాలి, గ్రాండ్గా పెళ్లి చేయాలి. నాకు ఫాదర్ లేరు, అమ్మ రిటైర్ అయింది. జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె అంటే పడని వాళ్ళు అవినీతి కేసుల్లో ఇరికించారు. అది తేలితే కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు. ఆ డబ్బు రావాలి, నా పెళ్లి చేయాలి. నందిత కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుంది. నువ్వు సమస్యలన్నీ కలిపి చూడకు. నీ పెళ్లి సమస్య వేరు, జాబ్లో ప్రాబ్లం వేరు. రెండూ విడివిడిగా డీల్ చేయాలి. లైఫ్ ఇలాగే ఉంటుంది. అంతా బాగా జరిగిపోతుంది అనుకున్నంతలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, నువ్వు వరీ అవ్వకు. జయమ్మ ఆంటీతో మాట్లాడదాం. ఈ మ్యాటర్ని ఆమె సెటిల్ చేస్తుంది. తేజస్వి నందిత మనోవేదనను అర్థం చేసుకుంది. తనకు చేతనైన మాట సాయం చెయ్యాలి అని నిర్ణయించుకుంది. జయమ్మ ఆంటీ ఎవరు అడిగింది నందిత. కార్పొరేటర్, చాలా పవర్ఫుల్, మాకు బంధువు. తెలివిగా సెటిల్మెంట్ చేస్తుంది. సెటిల్మెంట్ కోసం పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అవుతుందేమో, రిస్క్ ఏమో. పోలీస్ కేసులైతే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేమేమో. నందితకు లోపలెక్కడో భయం కలిగింది. భయపడకు, పోలీస్ కేసులు అవి ఏముండవు. నందిత, ఎంతో కొంత రిస్క్ తీసుకోకపోతే ప్రాబ్లం సాల్వ్ కాదు. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొందరు దారికి రారు. ఇప్పటి వరకు జరిగింది వేరు. నువ్వు ఒంటరిదానివి. ఇక నుంచి నీకు నేనున్నాను. నీకు ఒక అక్కలాగా సపోర్ట్ చేస్తాను అంటూ ధైర్యం చెప్పింది తేజస్వి.
తేజస్వి మాటలు ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి. ఎంతో సెక్యూర్డ్గా అనిపించింది. ఇప్పుడు ఆమె కేవలం కొలీగ్గా కాకుండా ఎంతో ఆత్మీయురాల్లా కనిపిస్తుంది. ఆ రోజు ఆదివారం. కళ్యాణ చక్రవర్తి ఇంటి ముందు కారు దిగింది జయమ్మ. కళ్యాణ చక్రవర్తి, అతని తల్లిదండ్రులు, భార్యా పిల్లలు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు. జయమ్మ ఆ ప్రాంతంలో చాలా పాపులర్. చెయ్యెత్తు మనిషి, ఎత్తుకు తగ లావుతో పట్టుచీర కట్టుకొని సాక్షాత్తు గుళ్ళో నుంచి నడిచొచ్చిన అమ్మోరులా ఉంటుంది. ఒంటి నిండా నగలు, నెత్తిమీద కిరీటం ఒక్కటే తక్కువ. కళ్యాణ చక్రవర్తి తండ్రి నాగవర్ధన్ రావుతో నేరుగా విషయంలోకి దిగింది. అతని చేతికి నందిత ఫోటో అందించింది. ఈ ఫోటోలోని అమ్మాయి నందిత. ఎంఎస్సి, మీ అబ్బాయి మేనేజర్గా చేస్తున్న కాలేజీలో ట్యూటర్. ప్రమోషన్ వస్తే లెక్చరర్ అవుతుంది, జీతం పెరుగుతుంది. ఈమె తల్లి అనసూయ, ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్, రిటైర్ అయింది. పాపం ఏవో కేసులు, సెటిల్ కాకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు. జయమ్మ మాటలకు అడ్డొస్తూ, మేడం, ఈ అమ్మాయి గురించి నాకెందుకు చెప్తున్నారు? ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నాగవర్ధన్ రావు. విషయం ఏమిటంటే, నందితాను మీ కళ్యాణ్ చక్రవర్తి ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేయాలి కదా, వ్యంగ్య ధోరణిలో అంది జయమ్మ. అంతే, ఆ ఇంట్లో భూకంపం పుట్టింది. పెద్ద షాక్ తిన్నట్లుగా అయ్యాడు నాగవర్ధన్ రావు. మేడం, ఏం చెప్తున్నారు? మా వాడికి పెళ్ళై 10 ఏళ్ళు అయింది, 2 పిల్లలున్నారు. వాడు నందితాను ప్రేమించడం ఏంటి? కలవరపడుతూ చెప్పాడు. మీ వాడికి పెళ్ళయిందని, అతనికి 40 ఏళ్ళు దాటాయని మాకు తెలుసు. కానీ ఏం చేద్దాం, అతను ఇప్పుడు నందితాను ప్రేమిస్తున్నాడు. ఆమె పెళ్ళికి ఓకే అయితే ముందు మీ వాడు భార్యకు విడాకులు ఇవ్వాలి. అదొక్కటే మా కండిషన్. ఎందుకంటే భార్య బతికుండగా డైవోర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవటం నేరం కదా. నాగవర్ధన్ రావు కొడుకు వైపు అయోమయంగా చూస్తున్నాడు. కళ్యాణ్ చక్రవర్తి భార్య కావేరికి ఏకకాలంలో కోపం, దుఃఖం కలిగాయి. విసురుగా బెడ్రూమ్లోకి వెళ్ళి ధడాలను తలుపేసుకుంది. ఏంటి మేడం మీరు చెప్తుంది? వీడు నందితాను ప్రేమించడం ఏంటి? ఏం పోయే కాలం వచ్చింది? లక్షణంగా ఇంట్లో భార్య ఉంది, 2 పిల్లలు పుట్టాక ఈ పెడబుద్ధులేంటి? అంది కళ్యాణ్ చక్రవర్తి తల్లి పద్మావతి. ఏరా, మేడంగా చెప్తుందంతా నిజమేనా? ఈ వయస్సులో నీకు ప్రేమలేమిట్రా? కాలేజీ చైర్మన్ నరసింహారావు మనకు బంధువు. బాధ్యతగా ఉంటావని నిన్ను మేనేజర్ని చేస్తే ఆడపిల్లల్ని వేధిస్తావు. ఇదంతా ఆయనకు తెలిస్తే ఏమైనా ఉందా? పరువు గంగలో కలుస్తుంది. ఆక్రోశించాడు నాగవర్ధన్ రావు. కళ్యాణ్ చక్రవర్తి ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్కలైనట్లుగా తెల్లగా పారిపోయింది. ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు. సార్, కోప్పడకండి. పాపం, మీ వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని కోరిక పుట్టి ఉండవచ్చు. మీరేమో అరేంజ్ మ్యారేజ్ చేశారు, కాపురం చేసి పిల్లల్ని కన్నాడు. కానీ పెళ్ళాం మీద ప్రేమ ఎందుకుంటుంది? ప్రేమ రాహిత్యంతో బాధపడుతూ ఇప్పుడు నందితాను ప్రేమిస్తున్నాడు. నాటకీయంగా చెప్పింది జయమ్మ. నానా, అది అని ఏదో చెప్పబోయాడు కళ్యాణ్ చక్రవర్తి. రెచ్చిపోయాడు నాగవర్ధన్ రావు. నా కడుపున చెడబుట్టావని తిట్ల దండకం మొదలుపెట్టాడు. ఆవేశపడకండి సార్. మీరు కొడుక్కి కళ్యాణ్ చక్రవర్తి అని పేరు పెట్టినందుకైనా ఈ పాటికే 3-4 పెళ్ళిళ్ళు చేసి ఉండాల్సింది. ఇప్పటికే ఆలస్యమైంది. ముందు మీ కోడలికి విడాకులు ఇప్పించి పుట్టింటికి పంపేయండి. నందితతో పెళ్లి చేయండి. మీ కొడుకు కోరిక తీర్చడం మీ కర్తవ్యం. జయమ్మ మాటలతో తోటాలు పేలుస్తుంది. ప్లీజ్ మేడం, ఇక ఆపండి. ఈ గొడవ మాకు తెలియదు, మీరు చెప్తుంటే వింటున్నాం అన్నాడు నాగవర్ధన్ రావు. నేను చెప్తుంటే మీ వాడి వికృత చేష్టలు తెలుస్తాయి మీకు. మీ వాడి వల్ల పాపం నందిత ఎంత మనోవేదన గురైందో అర్థమవుతుందా? సున్నిత మనసు గల ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే మీ గతి ఏమయ్యేది? జైలు పాలయ్యేవాళ్ళు. ఇటువంటి దుర్మార్గుణ్ణి ఏం చెయ్యాలంటారు? అప్పటి వరకు సాఫ్ట్గా వ్యంగ్య ధోరణిలో మాట్లాడిన జయమ్మ స్వరం తీవ్ర రూపం దాల్చింది. సారీ మేడం, మా వాడు బుద్ధి తక్కువై ఆమెను వేధించాడు. అందుకు నేను క్షమాపణ వేడుకుంటున్నాను అన్నాడు నాగవర్ధన్ రావు. చెంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందండి? మేడం, మా వాడిది తప్పే. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు?
నంది తాను వేధించినందుకు క్షమాపణలు చెప్తున్నాను అని, ఇక ముందు ఆమె జోలికి రాను అని, ఆమె ప్రమోషన్కి అడ్డుపన్ను అని స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టమనండి. జయమ్మ డిక్టేట్ చేసింది. నాగవర్ధన్ రావు స్టాంప్ పేపర్ మీద జయమ్మ చెప్పినట్లుగా రాయించి సంతకం పెట్టించాడు కొడుకుతో. జయమ్మ సాక్షి సంతకం చేసి ఆ పేపర్ తీసుకుంది. మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి, నీ భార్యాపిల్లల మొహం చూసి మీ నాన్నగారు బ్యాంక్ మేనేజర్గా సొసైటీలో మంచి హోదాలో ఉన్నందున మీ పరువు పోకుండా ఇటువంటి సెటిల్మెంట్ చేశాను. లేకపోతే మా పద్ధతి వేరేగా ఉండేది. నీ కాలో చెయ్యో పోయి వికలాంగుడు అయ్యేవాడివి. ఒంటరి ఆడపిల్లంటే అంత లోకువా నీకు? అధికార మదమా? నందిత ఒంటరి అని, ఎవ్వరూ లేరు అని నువ్వు అనుకోకు. మేమున్నాం. ఆమె మీద ఈగ వాళ్ళ జయమ్మ అంటే ఏంటో తెలుసుకుంటావు. కోపంతో వార్నింగ్ ఇచ్చింది. మామూలుగానే ఆమె గొంతు కంచులా ఖంగుమంటుంది. ఇక కోపంతో వచ్చే మాటలు లౌడ్ స్పీకర్లో నుంచి వస్తున్నట్లుగా రీసౌండ్ వస్తున్నాయి. నాగవర్ధన్ రావు కొడుకు మెడబట్టుకొని జయమ్మ కాళ్ళ మీద పడేశాడు. మేడం, తప్పైంది, క్షమించండి, కాళ్ళు మొక్కుతూ అన్నాడు కళ్యాణ్ చక్రవర్తి. మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆడపిల్ల దగ్గరైనా వెధవేషాలు వేశావా? తర్జన చూపుతూ బయటకు నడిచింది జయమ్మ. ఇదేనండి జయమ్మ పంచాయతీ. మళ్ళీ కలుసుకుందాం ఇంకో కథతో.